సంక్రాంతి స్పెషల్ పిండి వంటల్లో ఇది సెకండ్ రెసిపీ కజ్జికాయలు. ఫస్ట్ ఒక బౌల్ తీసుకుని దాంట్లో మైదా, సాల్ట్, వంట సోడా, నెయ్యిని వేసి మిక్స్ చేయండి. పిండిలో నెయ్యి వేసి కలపడం వల్ల కజ్జికాయలు పై లేయర్ క్రిస్పీగా వస్తాయని గుర్తుపెట్టుకోండి. కొద్ది కొద్దిగా వాటర్ వేస్తూ పిండి ముద్దనిలా సాఫ్ట్ గా కలపండి. పిండిలో సాఫ్ట్ గా కలిపిన తర్వాత పిండి పైన తడి క్లాత్ ని కప్పి హాఫ్ అన్ అవర్ పక్కనుంచేయండి. కజ్జికాయలు లోపల పెట్టి స్టఫింగ్ కోసం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి దాంట్లో బెల్లం వేయండి. కొద్దిగా వాటర్ వేసి బెల్లం పూర్తిగా కరిగి పాకం బాగా మరిగేంత వరకు వెయిట్ చేయండి. పాకం ఇలా మరుగుతున్నప్పుడు పచ్చి కొబ్బరి తురుము వేసి తిప్పుతూ ఉడికించండి. కొబ్బరి నుజ్జులు ఉండకడితే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వండి. మనం కలిపి రెడీగా పెట్టుకున్న పిండిని ఈక్వల్ పార్ట్స్ కింద డివైడ్ చేసి పొడి పిండి వేసి రౌండ్ గా రోల్ చేయండి. ఈ షీట్ థిక్నెస్ ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఉండాలి. కజ్జికాయ మౌల్ని తీసుకుని పొడి పిండి రాయండి. రోల్ చేసిన చపాతీని తీసుకుని మధ్యలో మనం ప్రిపేర్ చేసుకున్న కోకోనట్ స్టఫింగ్ ని పెట్టండి. ఎడ్జెస్ లో వాటర్ రాసి కజ్జికాయ మౌల్ని గట్టిగా ప్రెస్ చేయండి. ఎక్స్ట్రా ఉండే పిండి మొత్తాన్ని కట్ చేసి తీసేయండి. మౌల్డ్ కి మనం ఆల్రెడీ పొడి పిండి రాసాం కాబట్టి ఈజీగా డిమౌల్డ్ అయిపోతుంది. కజ్జికాయ షేప్ పర్ఫెక్ట్ గా రావడం కోసం ఇలా ఎక్స్ట్రాగా ఉండే పిండిని కూడా కట్ చేసి తీసేయండి. వేడివేడిగా మరుగుతున్న ఆయిల్ లోకి వేసి మంచి కలర్ వచ్చి క్రిస్పీగా అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసి తీసుకోండి. అంతేనండి, కజ్జికాయల రెసిపీ రెడీ అయిపోయింది. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందా? అయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ కోసం ఫాలో అవ్వండి.